ఈ గ్రంథం ఆయన గ్రంథాన్ని పరిశీలన చేసినప్పుడు దేవుడు ఎవరు, దేవుడి సంగతి ఏమిటంటే ఇచ్చే విషయం మనకు తెలుస్తాయి. కానీ దురదృష్టం కొద్ది ఇలాగ లోపల బోధించేది గర్వంతో కాకుండా వినయంలో అనే బలాన్ని వాడారు. గర్వంతో బైబిల్ బోధించడం కానీ, గర్వంతో బైబిల్ చదవడం కానీ ఇది చాలా ప్రమాదం. కారణం ఏంటంటే గ్రంథం దగ్గర యేసు ప్రభు అంతటి వాడే తన వినయాన్ని ప్రభుత్వం చూపించాడు. దగ్గర దేవుడి దగ్గర తను లోబడినట్టుగా ఆయన ఒక మాదిరి ప్రపంచాన్ని చూపించాడు. ఇది గమనించాలి. యేసు ప్రభు స్థితి ఆయన ఒక మాదిరిని చూపించడానికి తన తండ్రికి లోబడ్డాడు. ఇది చాలా మంది ఏమనుకుంటారంటే అక్కడ ఆ విధమైనటువంటి లోబడటం అనే వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని చూసి కొందరు ఏమనుకుంటారంటే యేసు ప్రభు అసలు దైవం కాడు, అందుకని ఆయన లోబడుతున్నాడు అన్నట్లు తీసుకుంటారు. ఇది లోబడుట అనేది యేసు ప్రభు ఒక మాదిరి జీవితాన్ని ప్రపంచానికి చూపించాలి అనేది. ఎందుకంటే యేసు ప్రభుని ఒక మోడల్గా తీసుకొచ్చారు ఈ ప్రపంచంలో. ఎందుకు అంటే ప్రతిసారి కూడా మీరు పాదకంలో చదువుకుంటే ప్రతిసారి కూడా ఎవరో ఒక మంచి వ్యక్తిని మోడల్గా చూపించుకుంటూ వచ్చాడు బాగా. అందుకనే ఇశ్రాయేలు రాజులు కానీ యూదా రాజులు కానీ మీరు చూసినప్పుడు ఆ రాజుల ప్రవర్తన చూసి దేవుడు మాట్లాడిన మాటలో ఇతడు తన తండ్రి అయిన దావీదు లేడు అనే మాట వాడి. అంతకుముందు అబ్రహాము లాంటి విశ్వాసంలో లేదు అనే మాట ఉపయోగించాడు. అంటే దేవుడు ఎవరో ఒక వ్యక్తిని, ఒక విలువైన వ్యక్తిని మోడల్గా చూపించుకుంటూ వచ్చాడు. నోవాహును చూపించాడు, అబ్రహామును చూపించాడు, దావీదును చూపించాడు, మోషేను చూపించాడు. ఇలా ఎవరో ఒకరిని ఒక మోడల్ క్యారెక్టర్ చూపించుకుంటూ వచ్చాడు. ఆనాడు వాళ్ళు ఆ ప్రవర్తన చూస్తూ వాళ్ళని చూస్తూ తమను తాము సరిచేసుకునే విధానంలో చూపించాడు. ఇవాళ మనుషుల్లో ఎవరు నీతిమంతులు లేరని, ఎవరి నీతి పరలోకానికి వెళ్ళేటంత శక్తి కలిగింది కాదని దేవుడు గుర్తించిన వాడై ఆయన కుమారుడే యేసుక్రీస్తు ప్రభువును భూలోకానికి పంపాడు. ఆ కుమారుడు ఎవరు అని మనం రాత్రి ప్రశ్న వేసుకున్నప్పుడు ఆ వాక్యం ఆయన నోట ఉన్న వాక్యానికి ఒక రూపాన్ని ఇచ్చి ఆయన భూమి మీద పంపినట్లుగా మనం చూస్తున్నాం. అందుకనే యోహాను సువార్త 1:14 మనం చదువుతాం కదా, ఆ వాక్యము శరీరధారి అనే మాట మనం చదువుతున్నాం. ఏ వాక్యము శరీరధారి వచ్చింది అని మనం ప్రశ్నించుకుంటే ఆదిలో దేవునితో పాటు ఉన్న వాక్యం. ఎందుకంటే యోహాను 1:1 ఆది వాక్యముడు, వాక్యము దేవునితో, వాక్యము అంటే ఎవరు భూమి మీదకి వచ్చారంటే దేవుడై ఉన్నవాడు, వాక్యమై ఉన్నవాడు భూమి మీదకి వచ్చాడని యోహాను 1:14 మనకు చెప్తూ ఉంది. ఇది ఎందుకు వచ్చాడు అని అంటే ఆయన ఒక మోడల్ జీవితాన్ని మానవ జాతికి చూపించడానికి వచ్చాడు యేసు ప్రభు. అందుకని ఆ మోడల్ వ్యవస్థలో ఆయన తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం ద్వారా తన విధేయతను కనపరిచాడు. తన విధేయతను కనపరిచాడే తప్ప ఆయన చిత్తం, ఆయన పొజిషన్ సామాన్యమైనది కాదు. యేసు ప్రభు యొక్క పొజిషన్ సామాన్యమైనది కాదు. చాలా మంది అది అర్థం కాక చాలా మంది వ్యర్థంగా భావిస్తూ ఉన్నారు. రాత్రి కాలంలో మాకు కొన్ని ప్రశ్నలు వేసుకుని ఈవేళ వాటి గురించి వివరణ ఇస్తామని చెప్పారు. మీరు గమనించినట్లయితే యేసు ప్రభు ఆదికి ముందు ఉన్నాడా అనేది ఒక ప్రశ్న వేసుకున్నాం రాత్రి కాలంలో. ఈవేళ మనం ఆలోచన చేసినప్పుడు అంటే దేవుడు అనే వ్యక్తి ఆదికి బిఫోర్ ఉండాలి. అంటే ప్రపంచానికి నిర్మాణం కాకముందు ఆయన ఉండాలి. అలా ఉన్నవాడే దేవుడు అవుతాడు. ఎందుకంటే ప్రపంచం అనేది దేవుని తరువాత ఉనికిలోకి వచ్చింది. జాగ్రత్తగా మీ మనసు ఇక్కడ పెట్టాలి. ప్రపంచం అనేది దేవుని తరువాత ఉనికిలోకి వచ్చింది. అంటే దేవుని తరువాత క్రియేషన్ వచ్చింది. ఆ క్రియేషన్లో ఉన్నవాడు ఎవరైనా దేవుడు అయి ఉండకపోవచ్చు. క్రియేషన్కి ముందు ఉన్న వ్యవస్థ ఏదైతే ఉందో అది దైవ వ్యవస్థ. అర్థమైందని నమ్మదు. అంటే సృష్టికి ముందు ఉన్న వ్యవస్థ ఏదైతే ఉందో అది దైవ వ్యవస్థ. ఆ దైవ వ్యవస్థలో
వ్యక్తి ఎవరైనా సృష్టి నిర్మాణంలో ఆయన పాత్ర ఉన్నది అంటే ఆ వ్యక్తి దైవమై ఉంటాడు. ఎందుకు అనంటే సృష్టికి ముందు ఆయన ఉండి ఉండాలి. సృష్టికి ముందు ఉన్నవాడే దేవుడు, ఎగ్జిస్టెన్స్ అది. అందుకనే యెహోవా అనే పదాన్ని తండ్రి దేవుడు లేదా దేవుడు అనబడిన వ్యక్తి మోషేతో మాట్లాడుతున్నప్పుడు తనను తాను ఏ విధంగా పరిచయం చేసుకున్నాడో మనందరికీ తెలుసు. ఉన్నవాడను అనేవాడు అంటే ఎగ్జిస్టెన్స్ లో ఎవరైతే ఉన్నారని ప్రపంచమంతా నమ్ముతుందో దేవుడు అనే ఒక వ్యక్తి ఉన్నాడని, ఆ ఉన్నాడని అనుకుంటున్న వాడిని నేనే అని చెప్పాడు దేవుడు. అంటే ఈ సృష్టికి ముందే ఆయన ఉండి ఉండాలి. అలా ఉన్నవాడిని దైవం అని సంబోధించడానికి ఏ మాత్రం లోకానికి కానీ గ్రంథానికి కానీ అభ్యంతరాలు లేవు. అయితే ఇప్పుడు సృష్టికి ముందు యేసు ప్రభు ఉన్నాడా అనేది ఒక క్వశ్చన్. యేసు ప్రభు ఉండి ఉంటే ఆయన ఉనికి ఏ విధంగా ఉంది? తండ్రి అయిన దేవుని దగ్గర ఆయన ఉనికి ఏ విధంగా ఉంది? అసలు ఆయన రూపం ఏంటి, ఆయన తత్వం ఏంటి, ఆయన క్రియ ఏంటి, ఆయన ఆలోచన ఏంటి, యేసు ప్రభు ఏ విధంగా ఆయన సంబోధించాలి? ఇట్లాంటి అనేక ప్రశ్నలు ఉన్నాయి. వీటన్నిటిని మనం క్రోడీకరించి చూసినప్పుడు అసలు ఈ వ్యవస్థలో రాత్రి కాలంలో నేను ఇది చెప్పాను. యేసు ప్రభు ఎందుకు దేవుడు కాదు అంటున్నారు రిజల్ట్స్ చూపించారు. చాలా కారణాలు చూపించారు. గుర్తునే ఎవరికైనా, లేకపోతే రాత్రి వీడియో ఎవరు దేవుడి కాదు ఎందుకు అంటున్నారు, ఎందుకు అనాల్సి వస్తుందో వారు కొన్ని విషయాలు ఎత్తి చూపారు. అవన్నీ విషయాలు చూపించారు. అయితే ఈవేళ మనం యేసుక్రీస్తు ప్రభు కనుక సృష్టికి ముందున్నవాడు ఏమిటి, నిర్మాణ పాత్రలో ఆయన పాత్ర కూడా ఉండున్నట్లయితే ఎవరి పాత్ర? యేసుక్రీస్తు పాత్ర కూడా ఉండున్నట్లయితే ఆయన ఖచ్చితంగా నిర్మాణకుడై ఉండాలి, సృష్టికి నిర్మాణకుడై ఉండాలి. ఉన్నాడా లేడా అనేది కనుక మనం ఆలోచించేస్తే కొన్ని విషయాలు మనకు అర్థమవుతూ ఉన్నాయి. కొన్ని విషయాలు మనం దేవుని గ్రంథం నుంచి పరిశోధన చేద్దాం. ఈవేళ బైబిల్లో ఒక మాట ఉంది, ఆది అనే పదం ఉంది. ఆదికి ముందున్న కాలాన్ని అనాది అనే పదాన్ని కూడా సంబోధించాడు. ఈవేళ మనం చదువుతుంటే బైబిల్ గ్రంథంలో రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 25వ వచనాన్ని ఒకసారి చదువుదాం. సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగునట్లు అనాది అనే ఒక కొత్త పదం వచ్చింది అక్కడ. ఏమిటంటే అంటే ఇప్పుడు ఏ కాలం కూడా ఉందని మనం అనుకోవచ్చు. అనాది అనేది ఒక కాలం ఉందని మనం భావించాలి. అదవుతుంది కదా మీకు. వాస్తవంగా బైబిల్ ఎప్పటి నుంచి తన ఆలోచన చూపించింది అని అంటే సృష్టి క్రమం మొదలు దగ్గర నుంచి ఆది అనే పదాన్ని రాసేది. అందుకనే ఆది కాండం 1:1 ఆది అనే మాటతో ప్రారంభమైంది. అనాది అనే మాట 1:1 లేదు. ఓకే, లేకపోతే కష్టం. ఆది కాండం 1:1 అనాది కూడా ఇది ఆది అనే పదం. అందుకని బైబిల్ ప్రారంభం ఏందో ఆది, కొత్త నిబంధన ప్రారంభం ఏందో కొత్త నిబంధన ప్రారంభం కూడా అదే. యోహాను 1:1 అంటే సువార్త లేదన్నా, సువార్త మరి యేసు వచ్చిందే కదా. అది ఏ సువార్త అనేది కదా. అక్కడ 4 సువార్తలు ఒకే న్యూస్. 4 సువార్తలు ఎవరు చెబుతున్నాయి? అప్పుడు 4 సువార్తలు ఒకటే కాబట్టి అది యోహాను సువార్త అయినా మత్తయి సువార్త ఏదైనా ఒకటే. ఇప్పుడు యోహాను సువార్త ప్రారంభం ఏది అంటే ఇప్పుడు కొత్త నిబంధన ప్రారంభం కూడా ఏది అదే, పాత నిబంధన ప్రారంభం ఏది అదే. కానీ ఇప్పుడు రోమాపత్రికలో అనాదే ఒక కొత్త పదం వచ్చిందండి. ఓకేనా, అర్థమైందా? ఇప్పుడు రోమాపత్రికలో అనాదే కొత్త పదం వచ్చింది. ఈ అనాది అనేది ఏమిటి అని అంటే అనాది అనేది ఒకటే ఉంది. ఆ కాలం కూడా ఉంది. ఏ కాలం? అనాది అనే కాలం కూడా ఉంది. ఇప్పుడు మనం అనుకున్నాం అన్యజనులు అనే వారి గురించి మాట్లాడుతూ రోమపత్రిక 16 అక్కడ 25 ఏమన్నాడంటే
సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగునట్లు అనాది నుండి రహస్యముగా ఉంచబడి, అంటే అనాదిలో ఏముండదు, రహస్యం ఉంది. అది ఏమన్నా అంటే అనాదిలో దేవుడు ఏం పెట్టాడు? రహస్యమైన మాట అడుగుతాం మనము. అంటే ఏది ఓపెన్ కాలేదు, ఇట్ ఈస్ టోటల్లీ సీక్రెట్ అంటే అర్థం. టోటల్లీ సీక్రెట్ అంటే మొత్తం జగత్తు ముందు ఏమన్నట్టు రహస్యం ఉంటుంది. ఆ రహస్యం తెలిసిన వాడు ఎవరో ఒకడే ఉంటాడు, లేదా ఆ వ్యక్తికి మాత్రమే, మన వ్యక్తికి మాత్రమే రహస్యం తెలుసు. ఆ రహస్యం ఏదో ఉంది. ఆ రహస్యం ఇప్పుడు కొత్త నిబంధనలో మాట్లాడుతున్నాడు. ఆ రహస్యం ఏమిటి అంటే అన్యజనులు విశ్వాసం వల్ల విధేయులు అవ్వాలి. ఎవరికి? దేవునికి విధేయులు అవ్వాలనేది ఈ సంకల్పం ఎప్పుడు కదా. అది వెరీ గుడ్. అంటే దేవుడు ఎప్పుడు తలుచుకున్నాడు, కాకపోతే ఎలా పెట్టుకుంటాను రహస్యంగా, ఎవరికి చెప్పలే, ఓపెన్ చేయలే, రహస్యంగా ఉంచుకున్నాడు. అలాగే దేవుడు చాలా విషయాలు రహస్యంగా ఉంచాడు. ఆ రహస్యంగా ఉంచి ఆయన ఒక్కొక్కటి రివీల్ చేశాడు. ఇవన్నీ చాలా మంది అర్థం కావట్లా. ఆయన అన్ని ఒకసారి ఒప్పించాడు. నేను ప్రశ్న అడుగుతున్నా, ఇప్పుడు మన కొత్త అనే గ్రంథాన్ని చదువుతున్నాం కదా, పాత గ్రంథం కూడా ఉంది కదా. ఇప్పుడు నేను అడుగుతున్నా, కొత్త దేవుడు ఇచ్చిన, పాత దేవుడు ఇచ్చిన, మరి పాత ఇవ్వక ముందే కొత్త ఇవ్వచ్చు కదా దేవుడు. అంటే ఇవ్వచ్చు కదా అంటే ఆ మాట అర్థం ఆయన ఓపిక చేయొచ్చు కదా. అంటే ఆయన ఎందుకు ఓపిక చేయలేదంటే ఆయన దగ్గర దాన్ని ఏం చేసినట్లు రహస్యంగా పెట్టుకున్నాడు. ఆయన ఎప్పుడు ఓపిక చేయాలో ఓపిక చేస్తున్నాడా అర్థం. అలాగే దైవం తన ఉనికిని కూడా ఓపిక చేయలేదు. నిర్గమకాండము 3వ అధ్యాయంలోకి వెళదాం. 3వ అధ్యాయం 14 వచనాన్ని మనం చదువుదాం. అందుకు దేవుడు, ఇక్కడ మోషే దగ్గర దేవుడు ప్రత్యక్షమయ్యాడు. మా అందరికీ తెలుసు, మోషేకి దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశ బానిసత్వం నుంచి విడిపించడానికి దేవుడు మోషేకి ప్రత్యక్షమైన సందర్భం అది. మోషేకి ప్రత్యక్షమైనప్పుడు నువ్వు ఎవరో అడిగాడు. ఎవరో? మోషే. ఎవరిని? దేవుడు. అంతకుముందు దేవుడు ఎవరికి తెలియదా అని అంటే, దేవుడు అంతకుముందు తెలియపరుచుకున్న తన నామాన్ని ఎవరికి తెలియపరచలేదు. తన నామాన్ని ఎవరికి తెలియపరచలేదు. అదే నిర్గమకాండం 6వ అధ్యాయం. అదే నిర్గమకాండం 6వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుతాం. అక్కడ ఎంత క్లియర్గా ఉందో చూడండి. నేను సర్వశక్తి గల దేవుడు. ఎవరంటాడు మాట? దేవుడు చెప్తున్నాడు. అందరిగా కరెక్ట్గా ఓకే, నేను అసలు నేను సర్వశక్తి గల దేవుడు. దేవుడు పేరున, నేను సర్వశక్తి గల దేవుడు పేరున అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షమైంది. ఒక నిమిషం. అంటే మోషేకి ముందు ఉన్న వారెవరికి కూడా దేవుడు తన నామాన్ని తెలియపరచలేదు. ఈ వచనం రుజువు. మళ్ళా చదువుతున్నాం అర్థం కాదని మళ్ళా చదువుతున్నాను. నేను చదువుతున్నాను చూడండి. నేను అంటే దేవుడు అన్నాడు, సర్వశక్తి గల దేవుడు పేరున అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షమైంది. కానీ యెహోవా అను నా నామము నేను వారికి తెలియపరచబడలేదు. ఏమన్నా అర్థమైందా? అంటే అప్పటి వరకు ఏ ఊపు రాలేదు. అసలు నామం, ఆయన నామం ఏంటి ఎవరికి తెలియదు. అంటే పితరుల కాలం, మోషేకి ముందున్న కాలాన్ని పితరుల కాలం. పితరుల కాలం నుంచి
నామాన్ని రహస్యంగా వచ్చాడు. భగవంతుడా, దేవుడు తన నామాన్ని రహస్యంగా వచ్చాడు. 2500 సంవత్సరాలు ఎవరికి తన నామం తెలియనివ్వలేదు, తన నామం తెలియనివ్వలేదు. మరి ఎలాగా ఉనికిని చెప్పుకున్నాడు అంటే సర్వశక్తి గల దేవుడు అని పేరున్నారు కదా. అందుకని సర్వశక్తి గల దేవుడు అనే పదమే వాడదు. ఆయన నామం ఎవరికి తెలియదు. ఆయన నామం ఎక్కడ ఓపెన్ అయింది? మోషే దగ్గర మాత్రమే. మోషే ముందున్న కాలంలో దేవుడు తన నామాన్ని ఎవరికి చెప్పలేదు. అయితే మోషేతో చెప్పిన నామం ఏమిటయ్యా అని మనం ప్రశ్న వేసుకున్నట్లయితే ఉన్నవాడను అన్నవాడు, అదే ఆయన నామం. దాని ఇంగ్లీష్లో తరచుగా అంటే హిబ్రూలో రాయబడినప్పుడు యావే అనే మాట వాడదు. యావే యెహోష్ అంటే యెహోవా అనే పదం యావే అనే పదం వాడదు. దాన్ని ఇంగ్లీష్లోకి పలు తర్జుమాలు, ఇంగ్లీష్లోకి యెహోవా అనే నామం పలు తర్జుమాలు, ఇంగ్లీష్ తర్జుమాలో యెహోవా అని పెట్టలేదు. ఈ యెహోవా అన్న ప్రతి చోట లార్డ్ అనే పదం వాడదు, ప్రభు అనే పదం వాడదు. అంటే దేవుడు తన నామాన్ని ప్రభు అని చెప్పుకున్నాడు. సెల్ఫ్ ఎగ్జిస్టెన్స్ కలిగిన వ్యక్తిగా చెప్పుకున్నాడు. దేవుడు అంటే ఎవరంటే ఎవరి చేత పుట్టినపడిన దేవుడు కాదు. దేవుడు అంటే ఎవరంటే తన ఉనికిని తాను కలిగి ఉన్నవాడే దేవుడు. అందుకని ఆయన ఎక్కడి నుంచి క్రియేట్ అయిన వ్యక్తి కాదు. తనకు తానుగానే ఉనికిలో ఉన్నవాడు. అలా ఉన్నాయని చెప్పుకునే అడ్రస్సే తన నామం అని చెప్పి తనను తానుగా తన ఉనికిని తాను చెప్పుకున్నటువంటి అడ్రస్సే తన నామం అన్నాడు. ఇంకో ప్రశ్న అడుగుతున్నా, చాలా జాగ్రత్తగా ఉన్నాడు, డేపర్గా ఉన్నా, చాలా లోతుగా ఆలోచన పెట్టినా. అసలు దైవానికి నామం ఎలా ఉంటుంది? దైవానికి నామం ఉంటాయి అంటే ఎవరు శుద్ధుడా? మీకు అర్థమైంది కదా. ఇప్పుడు మా అందరికీ మా నామం ఎవరు పెట్టారు? తల్లిదండ్రులు పెట్టారు. ఏం పెట్టారు? చిన్నప్పుడు పెట్టారు. నీకు ఏం తెలుసా? ఏమి పెట్టారు? ఎక్కడ లేదు స్కూల్లో మన పేరు మాకే తెలియదు. అప్పుడు ఏదో అమ్మ నాన్న చెప్పిన పేరు చెబుతూ ఉంటాం. అంత మంచి కన్నా సిక్కి కొన్ని ఇట్లాగే ఏదో మొదటి పేరు అంతవరకు మన పేరు లేదు. అది ఇష్టమేమో మనకు తెలియదు. అది బొమ్మల కారణాలకు చాలా అయిపోతుంది. ఇప్పుడు ఎందుకు వచ్చింది ఈ పేరు అంటే మా ముందు ఎవరు ఉన్నారు, ఆ ఉన్నవారు మనకు పేరు. ఇప్పుడు దేవుడి ముందు ఎవరున్నారు? దైవానికి ముందు ఎవరున్నారు? దేవుడి ముందు ఎవరున్నారు? ఇంకెవరు ఉన్నారా? ఎవరు లేనప్పుడు ఆయన ఒక్కొక్కటి పేరు పెడతాడు. ఆయన కూడా పేరు పెట్టే అవకాశం లేదు కదా. మరి ఆయన పేరు అంటే ఆయన మొన్న సీట్ అయిన పేరు అర్థం. దీనికి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తారు. నామవాచకం ఏంటంటారు? నామవాచకం ప్రతి పేరు పట్టణాలు పేరు ఉన్నాయా? నామవాచకం కాదు చెప్పాలి. నేను మళ్ళీ రాములోకి వెళ్ళి ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయలేదు. దానికి అర్థం అవుతాం. అందుకని ఎక్కడ రాకే ప్రభుని అవగాహన చేసుకున్నారు. నామవాచకం విన్నారు కదా. ఇప్పుడు నేను పుస్తకం అడుగుతున్నాను. తహసీల్దార్ అని ఒక ఉద్యోగం ఉంటుంది. తహసీల్దార్ కూడా అది నామవాచకమా సర్వనామా లేదు? ఈ గ్రామంలో ఏదో చెప్పండి, చెప్పాలి. ఖచ్చితంగా చెప్పాడు, మంచిది బాగా చెప్పాడు. ఏంటది? నామవాచకం. నవ్వు ఏది? ఎందుకంటే తహసీల్దార్ అనే పేరు వ్యక్తి పేరా సీట్ పేరా? అర్థమా? ఎవరి సీట్ పేరు? ఆయన కూర్చునే కుర్చీ పేరు ఏంటి?
తహసీల్దార్ అంటే ఆ కుర్చీలో ఎవరు వచ్చినా తహసీల్దార్ అవేలేదు సింపుల్. ఆ కుర్చీలో నేను రావచ్చు, ఆయన రావచ్చు, ఇంకొకరు రావచ్చు, ఏ వ్యక్తి వచ్చినా ఏదో వెళ్తుంది. ఇప్పుడు అది నామవాచకమే కదా. అలాగే దైవం నామం ఏది అంటే ఉన్నవాడు ఆ సీట్లో ఉన్నాడు కాబట్టి అదే నామం. ఓకేనా? ఇంకో కొత్త నామం ఏమో ఆ సీట్లో ఉన్నట్టునే ఆయన నామం. అది ఏ సీట్ అంటే నిన్న నేడు నిరంతరం అనాది అనే పదం దాంట్లో అర్థాలు ఉన్నాయి. అనాది అనే పదంలో అర్థాలు ఉన్నాయి. ఊపినట్టుగా చెప్తుంది. ఆయన అర్థాలు ఉన్నాయి. ఎవరు రాసి అర్థం, ఎవరు ఎగ్జిస్టెన్స్ అర్థం, ఎప్పటికీ ఉండేవాడు అని అర్థం. అలాంటి అర్థాలు కలిగిన సీట్లో మహానుభావులు ఉన్నదే అదే నామం. ఆ నామం మోషే దగ్గర ఉపయోగించేసింది. అంతకుముందు ఉన్న ప్రజలు ఏమనుకున్నారట? దేవుని సర్వశక్తి కలిగిన అంతవరకే తెలుసు ప్రపంచాన్ని. ఆయన ఎవరని? సర్వశక్తి కలిగిన వాడని. సర్వశక్తి కలిగిన వాడు అనే నామంతో ప్రపంచానికి ఆయన పరిచయం అయ్యాడు. ఇప్పుడు మోషే తన నామాన్ని ఏమని చెప్పాడు? ఉన్నవాడని చెప్పాడు. ఏదైతే ఆ ఉన్నవాడు అనే పదం 50 అనే మాట మాట్లాడబడింది. 50 అనే పదం 10 తర్జుమాల్లో ద లార్డ్ ప్రభు అనే మాట వాడబడింది. ఈ కాలం చాలా మంది ఇది అర్థం కాక ప్రభు అనే పదం అదేమో తెలియట్లా. ప్రభు అనే మాటే నామవాచకం. గుర్తుపెట్టుకోండి, ప్రభు అనే పదమే నామవాచకం. ఆ ప్రభు అనే పదమే ఆయన స్థితిని తెలియజేస్తుంది, ఆయన కెపాసిటీని తెలియజేస్తుంది, ఆయన కూర్చున్న సీటును తెలియజేస్తుంది. అంటే ప్రభు అనే మాట అర్థం ఏంటమ్మా? అధికారి అని. ప్రభు అనే మాట అర్థమేంటి? అటు దేవుడు ఎవరు? అధికారి. ఈ ప్రపంచానికి ఏమైనా ఆ అధికారిని సూచించే పదం మోషేకి తెలియపరిచాడు. మోషే ఆయన తెలియపరిచిన పదం నేను అధికారిని సూచించిన పదం. ఆ అధికారంలో తండ్రి దేవుడు తన గురిని తెలియపరిచాడు. ఓకే, ఇప్పుడు మనం అనుకుందాం. చాలా ముఖ్యమైన విషయాన్ని నేను చెప్తున్నా. మీ అందరికీ ఒక డౌట్ రావాలి. ఆ డౌట్ ఏంటో తెలుసా? నేనే చెప్తున్నా, నేనే ప్రశ్నిస్తే నేనే మాట్లాడుతున్నా. ఆ డౌట్ ఏంటంటే మోషేకి కదా దేవుడు తన నామాన్ని తెలియపరిచాడు. ఏమని? యెహోవా అనే పేరు నేను ప్రకటించమని అన్నాడు. అంటే అంతకుముందు యెహోవా అనే పేరు లేదంటే కదా చెప్పాలి. అంతకుముందు మోషేకు యెహోవా అనే పేరు వాడలేదు. ఇప్పుడు నేను అడుగుతున్నా, మరి ఆది కాలంలో కూడా యెహోవా అనే పేరు ఉంది కదా? అబ్రహాము మాట్లాడినప్పుడు యెహోవా అనే పేరు ఉంది. మరి యాకోబు మాట్లాడినప్పుడు యెహోవా పేరు బైబిల్ కనబడుతున్నాయి. మీ అందరికీ కూడా డౌట్ రావాలి. అప్పుడే యెహోవా అనే పేరు ఆది కాలంలో కనబడుతున్నప్పుడు మోషే కాలంలో మోషే దగ్గర ఉపయోగంటాడేంటి? బాగా అర్థం చేసుకోండి. ఆది కాలము ఆదాము దగ్గర నుంచి మోషే వరకు 2500 సంవత్సరాల చరిత్ర అయిపోయింది. 2500 సంవత్సరాల చరిత్ర బాగా అర్థం చేసుకోవాలి. మోషే వెనక్కి రాశాడు. ఏ చరిత్ర రాశాడు? తనకి వెనకాలంలో చరిత్ర రాశాడు. అర్థమైందా? గడిచిపోయిన కాలాన్ని రాశాడు. ఎవరు? మోషే. ఎందుకే ఆది కాలంలో రాసిన వ్యక్తి ఎవరు? మోషే. ఇప్పుడు నేను ప్రశ్న అడుగుతున్నా, ఆది కాలంలో వాస్తవంగా అయితే సర్వశక్తి కలిగిన దేవుడు రాయే. అది అబ్రహాం రాసిన, నోవహు రాసిన, మరి ఎవరు రాసిన సర్వశక్తి కలిగిన దేవుడు రాదు. ఎందుకంటే వాళ్ళందరికీ ఆ విధంగా పరిచయం అయ్యాడు. ఎవరో దేవుడు. కానీ మోషేకి పరిచయం అయ్యాడు, యెహోవా అని పరిచయం అయ్యాడు. కాబట్టి ఆది కాలంలో రాసిన వ్యక్తి ఎవరు? కాబట్టి మోషే ఈ నామం ఆయన తెలుసు కాబట్టి, దేవుడు నామం తెలుసు కాబట్టి ఎక్కడ రాసిన దేవుడు అనే పదం ఎక్కడ పెట్టాల్సి వచ్చినా నేను పెట్టుకుంటూ చేయడు. యెహోవా 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 అని పెట్టుకుంటూ వచ్చాడు.
మా ఆదికాండం ఒక్క పుస్తకం 2500 సంవత్సరాల చరిత్ర. ఆ ఒక్క పుస్తకం అంటే 2500 సంవత్సరాల వెనుక చరిత్రను అసలు ఆదాముకి మోషేకి మధ్యలో గ్యాప్ ఎప్పుడమ్మా? అసలు ఏది మోషే చూసా? మరి ఎలా తెలుసు? దైవాత్మ వ్రాయించిన సంగతులు మోషే రాసుకుంటూ వచ్చాడు. అప్పటి కాలం చరిత్ర రాశాడు కాబట్టి ఆయనకు ఓపెన్ అయిన విషయాన్ని అక్కడ నుంచి పేరుతో సహా వివరించుకోవచ్చాడు. కానీ వెంటనే నా ప్రశ్న పోవడం ఏంటా ప్రశ్న అంటే, మరి ఆదికాండం 1:1 ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించాడు. కరెక్టేనా కదా? మరి ఆదికాండం రాసింది ఎవరు? అప్పుడు ఆదికాండం 1:1 యెహోవా అనే పదం రాయాలి కదా. ఏమన్నా అర్థమైందా? ప్రశ్న అర్థమైందా లేదా? అర్థమైందా? ఇప్పుడు యెహోవా అనే పదం మోషేకి ఓపెన్ అయింది కదా. ఓపెన్ అయినప్పుడు ఆదికాండం 1:1 కూడా ఏం రాయాలి? ఆదియందు దేవుడు అందరికీ ఏమన్నారు? యెహోవా భూమి ఆకాశములను రాయలేదు. మోషే రాశాడు కదా. మన తర్వాత చాలా మారు యెహోవా యెహోవా అనే పదాన్ని వాడాడు కదా. మరి ఆ ఒక్క క్రియేషన్ లో యెహోవా అనే పదాన్ని ఎందుకు ఉపయోగించలేదు? ఎవరైనా అర్థం చేసుకున్నారా? ఎవరైనా పరిశోధన చేశారా అంటే అక్కడ ఒక మర్మం ఉంది. ఆదికాండంలో అక్కడ 1:1 రాసిన పదం హీబ్రూలో ఎలోహిం అనే మాట్లాడు. ఎలోహిం అనే మాట వాడబడింది హీబ్రూ లాంగ్వేజ్ లో. ఏది? దేవుడు అనగా ఎక్కడ? ఆదియందు దేవుడు. అక్కడ ఏ పదం వాడబడింది? ఎలోహిం. ఎలోహిం అనే మాట వాడబడి అక్కడ ఆదియందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను అనే మాటలే. ఆ సృజించెను అనే మాట సింగులర్ దానితో వాడబడింది. అంటే క్రియ ఒక వ్యక్తి చేసినట్లుగా వాడబడింది. కానీ ఎలోహిం అనే పదంలో బహువచనం ఎలోహిం అనే పదంలో ఎలోహిం అయ్యం ఎప్పుడైతే వచ్చిందో హీబ్రూలో అయ్యం వచ్చిన చోట బహువచనం ఉంటుందని హీబ్రూ గ్రామటికల్ టెస్ట్. అయ్యం ఎక్కడైతే చేర్చబడిందో అక్కడ బహువచనం. ఏకవచనం ఏంటి అంటే ఇలా ఏకవచనం. ఆ ఇలా అనే పదం వచ్చి అలా వచ్చింది. అది ఇలా అనే పదం వచ్చి అలా వచ్చింది. ఏకత్వం. కానీ బైబిల్ ఏమని చెప్పింది అంటే బహువచనాన్ని వాడింది. ఇలా అనే పదం ఎక్కడా కూడా బైబిల్లో లేదు. ఆ ఇలా అనే పదం ఏకత్వంలో సూచిస్తుంది. కానీ హీబ్రూలో ఎలోహిం అని మాట్లాడదు. ఆ అయ్యం ఎప్పుడైతే వచ్చిందో అది బహువచనాన్ని సూచిస్తుంది. అంటే దైవత్వంలో ఉనికి ముందే, జగత్తుకు ముందే ఎవరో ఉన్నారు అనే సూచన అక్కడ తెలియజేవాడు. ఎవరు ఉండి ఉండాలి అనే సంగతి కనుక మనం ఆలోచన చేస్తే ఇంకా రేపు మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంటాయి. ఆ భావాలను నేను రేపు మీకు అందరికీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలోహిం అనే మాట వాడబడింది. అంటే ఎలోహిం అనే పదంలో దేవుడు అనే పదాన్ని అక్కడ ఎలోహిం అని వాడినప్పుడు అక్కడ బహువచనం ఉన్నాయి. అంటే అక్కడ ఎవరో ఉన్నారని అర్థం. అందుకనే ఆదికాండం అందరికీ తెలుసు. ఎక్కడ మనుషులను తయారు చేసేటప్పుడు అంటే సృష్టించినప్పుడు దేవుడు అన్నాడు మన పోలిక చొప్పున మనుష్యులను చేయరు అన్నాడా? వచనం గుర్తుందా? ఏ పోలిక అన్నాడు? మన అనే పదానికి అర్థం ఏంటి?
బహువచనమా? ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, అప్పటికి మనుషులు ఎవరు లేరు కదా అక్కడ. అంటే మనుషులు లేని లోకమే కదా అది. మనకు దేవుడు ఎవరితో మాట్లాడుకున్నాడు? ఎవరో ఒకరు లేకుండా మానవ పదం వాడడం కదా. అంటే దేవుడితో ఎవరో ఉన్నారు. ఆ ఉన్నవారిని కొంతమంది ఉన్నారంటే ఈ అంటర్వేసి చూడండి. ఆ ఉన్నవారిని ఎవరున్నారు అనే కొంచెం ప్రశ్న దక్షిణ వచ్చి జరిగినప్పుడు కొందరు ఏమన్నారంటే దేవదూతలతో మాట్లాడాడు అన్నారు. దేవదూతలకి మన స్వరూపం ఏదే ఉందా? అప్పుడు దేవదూతలతో స్వరూపం ఇచ్చేటప్పుడు దేవుడు మానవాన్ని దేవదూతలతో సంబంధించడం న్యాయం. దేవదూతలకి మన స్వరూపం ఉందా? మనకి దేవదూతలతో స్వరూపం ఉందా? దేవదూతలకి ఎక్కడ తెలుసా? మన ఉన్నాయి ఈ రేఖ. కానీ దేవదూతలకి 6 ఎకరాలు ఉన్నాయి. 6 ఎకరాలు 6 ఎకరాలు రూపం వాడింది. ఎవరి దేవదూతలు? దేవదూతలు మనలాంటి కాదు, అయితే దేవుడు ఆ దేవదూతలతో పవాడు అందుకనే మానవుడిగా ఆ మహాయ దేవదూతలు ఉన్నారని చెప్పేవాడు. సమానం చేసుకోడు దేవుడు. ఎందుకు చేసుకోడు అంటే సర్వశక్తి కలిగిన దేవుడు. ఈజ్ ఓన్లీ ద మెజెస్టీ. ఆయన ఒక్కడికి అధికారం. ఆ అధికారం ఉన్నవాడు దేవదూతలను తనతో సమానం చేసుకునే స్థితి లేదు. ఇంకొక మాట, అలా బహుశా చేసుకుని ఉంటే తన దేవదూతలనే కనుక చూసుకుని ఉంటే సైతాన్ అనేవాడు భూమి మీద ఆ సమానత్వం ఈ సర్వ జగత్తులో ఒకే ఒక్కడికి ఉంది. ఫిలిప్పీలకు రాబడిన పత్రిక 2వ అధ్యాయం తీసారా? ఫిలిప్పీలకు రాబడిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. అంటే ఈ మాటలు చాలా జాగ్రత్తగా చూడండి. 6వ వచనాన్ని చదువుతున్నాం. ఎప్పుడు ఇక్కడ ఆయన అనే పదం ఎవరికి వర్తిస్తుంది? యేసుక్రీస్తుకి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి, అంతేనా? ఇప్పుడు నేను ప్రశ్న అడుగుతున్నా, నేను రాశానా మీరు రాశారు? ఎవరు రాశారు? ఈ పత్రిక ఎవరు రాశారు? పౌలు గారు రాశారు. మన మనుషులు ఎవరు రాసింది కాదు కదా. ఈ పత్రికను గౌరవించాలా ఉందా? మాట్లాడాలి. గౌరవిస్తే ఆయన నామాన్ని మనం ఆయన అధికారాన్ని గౌరవించినట్లేక. మరి ఈ పత్రికను గౌరవిస్తే ఈ పత్రికలో యేసు ప్రభు స్థితి ఏంటో చెబుతున్నాడు. భూమి మీదకి రాకముందు, ఆయన భూమి మీదకి చేరకముందు ఆయన స్థితిని చెబుతున్నాడండి. గుర్తుపెట్టుకోండి. ఎవరు భూమి మీదకి రాకముందు? యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి రాకముందు ఆయన ఉనికిని చెబుతున్నాడు ఫిలిప్పీ పత్రికలో. ఇప్పుడు పరలోకములో యేసు ప్రభు ఎలా ఉన్నాడట? దేవుని స్వరూపముతో. ఇప్పుడు బాగా అర్థమైపోవాలి మీకు. అక్కడ మన పోలిక అనే పదం బహుశా ఎవరితో మాట్లాడుండొచ్చు. ఎందుకంటే స్వరూపం ఎవరిదే? ఇప్పుడు దేవుని స్వరూపం ఎవరికి ఉంది? క్రీస్తుకు ఉంది. ఒకవేళ స్వరూపం ఉన్న సరిపోకపోవచ్చు, స్వరూపం ఉన్న కూడా ఎక్కువ కాకపోవచ్చు, స్వరూపం ఉన్న కూడా ఒకటి కాకపోవచ్చు. కానీ అక్కడ ఒక్క పదం దేవుని స్వరూపము కలిగిన వాడే ఉండి దేవునితో సమానముగా ఉండుట. ఇక్కడ దేవుడు ఎవరు? తండ్రి. తండ్రి అయిన దేవునితో ఈయన ఎలా ఉన్నాడు? సమానత్వం అంటే
మళ్ళా సమాన హోదా ఎవరితో? దీని మీద రచ్చ జరిగిపోతున్నాడు యూట్యూబ్లో. ఒక ఆయన అంటాడు, దీన్ని ఇలాగ అడుగుతున్నారని ఫిలిపి పత్రిక మీద రకరకాల ఎలా తిప్పి అన్ని మేము చదివేదండి. ఆయన రాసిన నోట్స్ అంతా ఎట్లా తిప్పి చాలా ఒక్కరు తిప్పాడు. ఎందుకంటే ఒక్కరు బైబిల్ లేవు, పత్రికలు లేవు, ఆయన రాసిన ఒక్కరు లేదు. ఇక్కడ స్ట్రెయిట్ ఫార్వర్డ్ చేస్తున్నాడు రాసేడు పౌలు గారు, చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్. ఎందుకంటే వాళ్ళు ఒక సిద్ధాంతంలో బుక్ అయిపోయారు, కట్టుబడిపోయారు. వేసుకొని దేవుడు కాడు అంటే అది ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు. ఆ పదంలో ఆ నేచర్లో ఫిక్స్ అయిపోయి దాన్ని కాదంటే మండిపోతుంది, దాన్ని కాదంటే కోపం వచ్చేస్తుంది. ఎందుకు ఒక సోదరుడు మాట్లాడుతూ నాతో ఫోన్లో మాట్లాడుతూ కొన్ని విషయాలను చర్చించుకున్నప్పుడు పెద్ద బోధకులే, అయ్యా మీరు ఇలా మాట్లాడుతుంటే చాలా మందికి శత్రువులు అవుతారే మీరు అని అన్నారు నాతో. మీరు ఇలా మాట్లాడుతుంటే మీరు చాలా మందికి శత్రువులు అవుతారు కదా అన్నారు నాతో. అప్పుడు నేనన్నా, నేను క్రీస్తు ప్రభుకి తండ్రిని దేవునికి శత్రువు కాకుండా ఉంటే చాలు, ఎవరికైనా పర్లేదు. నేను ప్రభువుకి శత్రువు కాకుండా ఉంటే చాలు. ఇవాళ ఈ అక్రమమైన బోధ తెచ్చి దేవునికి శత్రువులుగా ప్రభువుకి శత్రువులుగా మిగిలిపోతున్నారు చాలా మంది. వాళ్ళకి అది అర్థం కావట్లా. ఇప్పుడు మరల చెప్తున్నాడు, గుర్తుపెట్టుకోండి. యేసు ప్రభు ఉనికి, యేసు ప్రభు స్టేటస్ ఇక్కడ చెప్పాడు. ఏమని చెప్తున్నాడు ఫిలిప్పీ పత్రికలో పౌలు గారు? ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడు, మొదటిది దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమనించుకోలేదు. అంటే ఒక సెకండ్ అర్థం చేసుకుంటారా? తండ్రి అయిన దేవుడు ఆ క్రీస్తు ప్రభుకి తనతో సమానంగా ఉండే హక్కులు జగత్ పునాదికి ముందే ఇచ్చాడు. ఓకేనా? ఎవరికే? కుమారుడికి తనతో సమానంగా ఉండే హక్కు జగత్తుకు ముందే ఇచ్చాడు. అందుకనే అదొక పదం అక్కడ వాడాడు పౌలు గారు. ఏమన్నాడంటే విడిచిపెట్టకూడని భాగ్యము. అర్థం కదా? అంటే దేవుడు తనతో పాటు సమాన హోదా కలిగిన హక్కు ఇవ్వటం ఏంటది? భాగ్యం. అంటే ఎవరికి ఆయన ఇవ్వడం, ఆ ఇచ్చాడు అంటే అదొక భాగ్యం అనే మాట పౌలు గారు అక్కడ ఉపయోగించాడు. ఈవేళ మనం గమనించాలి. ఈ పదం ఎలా చదివాం అనుకోండి, వెంటనే కాంట్రవర్సీ ఒక ప్రశ్న అడుగుతారు. ఆ ప్రశ్న ఏంటి అంటే, యెషయా గ్రంథంలో దేవుడు నా మహిమను నేను ఎవరికి ఇవ్వనని చెప్పాడు కదా అంటాడు. వాయిదా అర్థమైందా? నా మహిమని నేను ఎవరికి ఇవ్వను. యెషయా గ్రంథంలో మాట్లాడాడు దేవుడు, నా మహిమని నేను ఇచ్చేవాడు కాదు అన్నాడు. ఒక విచిత్రమైన పాపం మీకు చూపిస్తారు. యెషయా గ్రంథం 42 అధ్యాయం. ఎనిమిదో వచ్చింది. చాలా జాగ్రత్తగా చూడండి. యెహోవాను నేనే, ఇదే నా నామం. ఒక సెకండ్. ఇంతకు కూడా ఈ నామం ఎక్కడ బహిర్గతం చేశాడని చదివాం? మోషే. యెహోవాను నేనే, ఇదే నా నామం, మరి ఎవరికి నా మహిమను నేను ఇచ్చువాడను. ఇదే పట్టుకోండి. మరి ఎవరికి నా మహిమను నేను ఇచ్చేవాడను కాను. నేను ఎవరంటున్నాడు కదయ్యా బాబు? ఎవరు? దేవుడు. నా మహిమ నేను ఎవరంటున్నాడు కదా. చాలా అద్భుతమైన భావాన్ని మేము ముందుకు తెస్తారు. అమలారా అర్థమవుతుంటే ఇప్పటివరకు చెప్పింది నిజం చెప్పండి. ఎంతమందికి అర్థమైంది? అంతకు అర్థమైందా? రైట్. అర్థం కాకుండా చూసుకోండి. అర్థమైతే మంచిదే, అది అర్థం కాకూడదు. ఇప్పుడు ఒక పదం మనం ఆలోచన చేస్తాం. నా మహిమను నేను ఎవరికి ఇవ్వనని పలుమార్లు చెప్పాడు. ఎవరు? దేవుడు పలుమార్లు చెప్పాడు. నా మహిమను నేను ఎవరికి ఇవ్వను. ఇవ్వటానికి ఆయన మహిమ సృష్టికర్తమే. అది ఎవరికి ఇస్తాడు?
ఎవరికి ఇవ్వడు, ముఖ్యంగా దెయ్యాలకు అసలు. ఎందుకంటే దెయ్యాలకి దేవత్వం లేదని నిన్న పాఠంలో మనం మాట్లాడుకున్నాం, గుర్తుందా? దెయ్యాలకి దేవత్వం లేదు. మరి దెయ్యాలకి ఇవ్వనని చెప్పాడు ఆయన మాట్లాడిన పదం అది. అర్థమైంది మీకు? ఆ కింద చదవండి. నాకు రావలసిన స్తోత్రము విగ్రహములకు చెందని. అదే ఆయన పదం అక్కడ. నా మహిమను నేను ఎవరికి ఇవ్వనంటే యేసు ప్రభుకి ఇవ్వనని కాదు అక్కడ అర్థం. ఇది చదవడం. నా మహిమను నేను ఎవరికి ఇవ్వను అన్నాడు కాబట్టి ప్రభు కూడా ఇవ్వలేదు. ప్రభు మనలాంటివాడే, యేసు ప్రభు కూడా మనలాగే చూడాలి. మనకు అన్నయ్య ఎవరు? ఎందుకంటే మనకేమైనా ఉన్నాడు సోదరుడు. సోదరుడు అంటే ఎవడు? మనకు అన్నయ్య. అన్నయ్య తప్ప దేవుడు. ఇది బాగా మీకు ఒక సంగతి తెలుసా? ఇంట్లో ఉన్న పెద్ద అన్నయ్య గారిని ఎవరితో ఎక్కువ చేస్తాం తెలుసా? మాట్లాడాలి. ఎందుకు చేయాలో ఇప్పుడు నాకు అర్థం కావట్లేదు. సొసైటీ చెప్పింది, బైబిల్ కూడా అక్కడ సొసైటీ చెప్పింది. ఒరు బాబు, మీ అన్నయ్య గారు అంటే ఎవరు కూడా మీ నాన్నగారితో సమానం. సొసైటీ చెప్పింది, బైబిల్ దగ్గర రావట్లా. కనీసం సొసైటీ చెప్పింది కూడా అర్థం కావట్లేదు ఈ మహానుభావులు. అన్నయ్య అన్నాడంటే అన్నయ్యనే అర్థమా? ఆయన తగ్గించు. నిన్న కూడా చెప్పాను, ఆయన తాను తగ్గించుకోబట్టి మనకు అన్నయ్య అయ్యాడే తప్ప ఆయన సోదరుడు కాడు దేవుడు. ఎవరు? ఆయన తన ఇందాక ఫిలిప్పీ పత్రికలో చదివాం, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకోలేదు కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని అనే మాటలకు అర్థమేటమ్మా? అంటే ఎవరిలో వచ్చారని అర్థం? దేవుడు అనబడే క్యారెక్టర్ కలిగిన వ్యక్తి యజమానిగా ఉండాల్సిన వాడు దాసుడయ్యాడు, దేవుడుగా ఉండవలసిన వాడు మనుషుడయ్యాడు. దట్ ఈస్ ద మ్యాటర్. దేవుడుగా ఉండవలసిన వాడు మనుషుడయ్యాడు, యజమానిగా ఉండవలసిన వాడు దాసుడయ్యాడు. అదేమో ఫిలిప్పీ పత్రికలో పౌలు గారు క్లియర్గా చెప్తుంటే ఈ భావం అర్థం కావట్లా. నా మహిమ నేను ఎవరికి ఇవ్వాలన్నాడు అంటున్నాడు. ఇప్పుడు మహిమ ఎలా షేర్ అయిందో చూపించనా? దేవుని మహిమ ఎలా షేర్ అయిందో చూపించనా? కొరింథీయులకు రాయబడిన పత్రిక, దేవుని మహిమ ఎలా షేర్ అయిందో. 2వ కొరింథీ 4వ అధ్యాయం 4వ వచనం. చాలా జాగ్రత్తగా చదవాలి. చదివేటప్పుడే మనసు పెట్టాలి, మనసు పెట్టి అర్థం చేసుకోవాలి. దేవుని స్వరూపి అయ్యున్న, ఎంత క్లియర్గా ఉందో చూడండి. దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమ. ఇప్పుడు ఒక్క నిమిషం, నా మహిమ నేను ఎవరికి ఇవ్వనన్నాడు కదా విషయాలు. మరి ఇప్పుడు ఆయన స్వరూపం ఎవరికి ఉంది? క్రీస్తుకు ఉందంటే అక్కడ నథింగ్ బట్ క్రైస్ట్ అనే కదా. ఆ పదం వాడినప్పుడు, యెషయాలో మాట వాడినప్పుడు అక్కడ క్రీస్తు ప్రభు గురించి మాట్లాడలేదనే కదా అర్థం. ఎవరి గురించి మాట్లాడాడు? మరి విగ్రహాల గురించి చెప్పాడు. అంతే తప్ప క్రీస్తు ప్రభు గురించి ఆయన పదం ఎత్తలా. కాబట్టి నా మహిమను నేను ఎవరికి ఇవ్వననే పదం విగ్రహాలకు మాత్రమే చెందదు అనే సంగతి గమనించాలి. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి పౌలు గారు ఎన్నోసారి, దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమ అంటే ఇప్పుడు క్రీస్తుగా ఉన్నట్టు మళ్ళీ చెప్పాలి. ఇప్పుడు ఆ మహిమ ఏ స్వరూపం నుంచి వచ్చింది? అక్కడ అప్పుడు దేవునికి ఏముంది? ఆ మహిమ ఎవరికి వచ్చింది? మరి ఆ మహిమ క్రీస్తుకు వచ్చింది అంటే బాగా వినాలి. దేవుణ్ణి చూసిన వాడు, క్రీస్తుని చూసిన వాడు కూడా యాజ్ ఈక్వల్ గా ఫీల్ అవ్వాలి. అది దాని ఇంకా ఇప్పుడు క్రీస్తు ప్రభు ఉన్నాడా మన మధ్య? ఇప్పుడు క్రీస్తు ప్రభు ఉన్నాడా మన మధ్య? భౌతికంగా ఉన్నాడా? భౌతికంగా లేడు. మరి ఇప్పుడు ఆయన ఏం చేశాడు తెలుసా? దేవుని మహిమను క్రీస్తు సంతరించుకుంటే క్రీస్తు మహిమ కేవలం చూడండి, దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరచు
సువార్త ప్రకాశం. ఇప్పుడు ఎవరికి వచ్చిందా మహిమ? అక్కడ క్లారిటీ చూసుకోండి. ఇప్పుడు ఆ మహిమ ఎవరిలో ఉంది? సువార్తలో. మళ్ళీ చదువుకుండా కావాలంటే దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనపరచు. అంటే ఇప్పుడు క్రీస్తు మహిమ ఎవరిలో ఉంది? సువార్తలో. ఇప్పుడు నాకు చెప్పండి, తండ్రి మహిమ ఎవరికి ఇచ్చాడు? కుమారుని మహిమ దేనికి ఇచ్చాడు? అంటే ఇప్పుడు సువార్త కూడా ఎవరి భాగ్యము, ఎవరి ఆలోచన, ఎవరి తత్వము? దైవత్వము సువార్తలో. అందుకనే వాక్యాన్ని దేవుడు అని సంబోధించడానికి పరిశుద్ధాత్ముడు ఏమాత్రం వెనకంజ వేయదు. ఓకేనా? పరిశుద్ధాత్మ ఏమాత్రం వెనకంజ వేయదు. మాకు ఏంటంటే ఇప్పుడు ఉదాహరణకి ఆ లైట్ వెలుగుతుంది, ట్యూబ్ లైట్ అంటాం. ఆ ట్యూబ్ లైట్ కాంతి ఎంతవరకు వస్తుంది? ఇక్కడ ఎక్కడో లైట్ ఉంటే అంతవరకు వస్తుంది. ఇప్పుడు ఈ కాంతిని గురించి ఎవరైనా అడిగితే ఏ కాంతి అంటాం? ట్యూబ్ లైట్ కాంతి అని అనేస్తాం. ఇక్కడ చిన్న 100 గంటలు బల్బు పెడితే ఇప్పుడు ఆ లైట్ని చూసేయమంటాం. లైట్ని చూడక్కర్లేదు, లైట్ని చూసేయమంటాం. ఇది బాంబులు బల్బు అని అంటాం. ట్యూబ్ లైట్ వేరు, బల్బు వేరు. వేరే 1000 క్యాండిల్ బల్బు పెట్టాం, దాని మహిమ వేరు. ఆ చూడగానే చెప్పేస్తే పెద్ద బల్బు పెట్టారు అని. స్టేడియం క్రికెట్ ఆడుతూ ఉంటారు నైట్లు, ఆ ఫ్లడ్ లైట్స్. ఆ లైట్లో ఉన్న కాంతి పగల సూర్యుడు ఎంత ఉంటాడో అంత కాంతి క్రియేట్ చేయాలి. దాని మహిమ వేరు. మీ అందరికి అర్థమవుతుందా? బల్బు అక్కడ ఉంటే ఇక్కడికి వచ్చిందా మన దగ్గరికి? అమ్మా, బల్బు అక్కడే ఉందా, మరి మన దగ్గరికి వచ్చిందేంటి? మరి ఆ కాంతి ఎవరి కాంతి అంటున్నాం? అబ్బాయి తెలియదు, ఇంత అక్షరం చెప్పారు. సూర్యుడి కాంతే కదా అంటున్నాం. మరి ఇప్పుడు సూర్యుడి కాంతికి అనకుండా మరి ఇంకో కాంతి అని పెట్టగలమా? కొవ్వొత్తి కాంతి అంటే ఏమంటారు? ఏమనుకోకుండా ఈ బలపడినందుకు వైజాగ్ కానీ అక్కడికైనా హైదరాబాద్ కానీ తీసుకెళ్ళిపోతారు. అప్పుడైనా ఇది సూర్యుడి కాంతి బాబు అని అన్న బదులు కొవ్వొత్తి కాంతి అని అన్నాం అనుకో, నా భార్య కొంచెం తీసుకెళ్ళి చూపించడం ఆయన గారు. ఏ మాత్రం కూడా ఇంటి జ్ఞానం రావట్లేదా మనుషులకి? అర్థమైందా మీకు? ఇప్పుడు యేసుప్రభు ఎవరి మహిమ? మరి అప్పుడు ఏమనాలా అయింది? మరి ఏందయ్యా నీకు బాధ? నీకు బాధ ఏంటి? అప్పుడు అనకూడదు. ఆయన ప్రభు అని గుండెల్లో పెట్టుకున్నాడు దేవుడు. అదే కదా వచ్చిన చూపించాడు మీకు. నేను ఉదయం ఏమని పెట్టుకోమన్నాడట? ప్రభు అని ప్రతిష్ఠించండి. చాలా విచిత్రం ఇది. ప్రభువుని ప్రతిష్ఠించండి అంటే చాలా మందికి ఇది అర్థం కాలేదండి. ప్రభు అనే మాట, ఒక మాట మీకు చూపించాలని అనుకుంటున్నాను. చాలా చక్కటి మాటలు మనం చూద్దాం. ఒక్కసారి మీరు మీ బైబిల్ వచనాల్లోనికి వెళదాం. ప్రకటన గ్రంథంలోనికి ఒకసారి వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ప్రకటన గ్రంథంలో ఒకసారి వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. చాలా విలువైన ఒక పదాన్ని మనం చూద్దామండి ప్రకటన గ్రంథంలో. ఒక్క నిమిషం వెయిట్ చేయండి. ఈ ప్రకటన గ్రంథంలో అంటే ఈ ప్రభు అనే మాటను ఏ విధంగా ఉపయోగించారు పరిశుద్ధాత్మ అనే పదాన్ని కనుక మనం చదివితే చెబుతున్నాను. ఒక నిమిషం చెప్పేస్తున్నాను. వచ్చినాడు చెబుతున్నాను. ప్రకటన గ్రంథం 17 అధ్యాయం 14 వచనం చదువు. అక్కడ చాలా జాగ్రత్తగా చూడండి తల్లి. 17, 14 అంతేనా? వీరు గొర్రె పిల్లతో యుద్ధము చేతురు కానీ గొర్రె పిల్ల ఏకమది. అంటే ఇప్పుడు యేసుని ప్రభు అని సంబోధించమని, మీ హృదయాల్లో ప్రభుగా ప్రతిష్ఠించమనే మాటల కనుక నిన్న చెప్పుకున్నాం. గుర్తుందా మీకు? అపోస్తులు ఏమన్నారట? యేసుని మీరు ప్రభువుగా ప్రతిష్ఠించుకోండి.
మాటను ఎలా తీసుకున్నారో తెలుసు కొంతమంది బోధకులు. ప్రభువుగా ప్రతిష్ఠించుకోమన్నాడే కానీ దేవుడిగా కాదు కదా. అర్థమవుదా? ఎలా ప్రతిష్ఠించుకోమన్నాడు అంటే మీరు ఎలా ప్రతిష్ఠించుకోవాలి? ప్రభు గారి, అంతే తప్ప ఎవరు కాదు, దేవుడు కాదు కదా అనేది ఒక వాదన. ఇప్పుడు నేను మళ్ళీ చెబుతున్నా, అసలు ఆయన స్టేటస్ ఏంటి? ఇప్పుడు చదవండి ప్రకటన 17 అధ్యాయం. మీరు గొర్రె పిల్లతో యుద్ధము చేతురు కానీ గొర్రె పిల్ల ఎవరమ్మా? గొర్రె పిల్ల అంటే మీకు అందరికి అర్థమైపోతుంది కదా, యేసుక్రీస్తు ప్రభు. ఎవరికట? ఆల్రెడీ లోకంలో ఎవరున్నారు? ప్రభువులు ఉన్నారు. ఈ లోకములో ఉన్న ప్రభువు లాంటి ప్రభువు కాడు అని అర్థం. దాని అర్థం యేసు ప్రభువే, కానీ ఇప్పుడు మనుషులందరూ అనుకుంటున్నటువంటి ప్రభు లాంటి వాడు కాడు. ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. మరి ఆయన హోదా చూడండి, అక్కడ ఏమన్నాడు? ప్రభువులకు. అది ఇప్పుడు యేసును కూడా ప్రభు అన్నారు, కానీ ప్రభు అనే పదం అంత సింపుల్ గా లేదు. ప్రభు అనే పదం ఇవాళ మన కోర్టులో ఉన్నటువంటి జడ్జి గారిని కూడా ఏమంటాం? ప్రభు అంటాం. మనల్ని ఏదే రాజులు ఏమంటాం? ప్రభు అంటాం. ఆ ప్రభు అనే పదం యేసుకు ఆపాదించినప్పుడు ఈ లోక సంబంధమైన ప్రభువులతో సమానంగా ఆపాదించడానికి వీల్లేదు. ఓకేనా? అర్థమైందా? ఇప్పుడు యేసుకి ఆపాదించిన పదం ప్రభువులకు అంటే ఈ ప్రపంచంలో ఎందరో ప్రభువులు ఉన్నారో ఆ ప్రభువులకే ప్రభువును కదా. చూడండి, రాజులకు ఎవరు? ఇప్పుడు ఈ పదం ఎందుకు అర్థం కావట్లా? ఒక మాట, అసలు ఆ స్థాయి కలిగిన వ్యక్తిత్వం ఉండాలంటే ప్రభువులకు ప్రభువై రాజులకు రాజు అయి ఉండాల్సిన స్థాయి కలిగిన వ్యక్తిత్వం ఉండాలంటే ఆ ఒక్క స్థాయి దేవుడికి మాత్రమే సాధ్యం. ఆ ఒక్క స్థాయి దేవుడికి మాత్రమే సాధ్యం. ఇంతకు మించి ఎవరో ప్రభువులకు ప్రభు రాజులకు రాజు అవ్వలేడు, అవడు. అదే ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 16వ వచనం. అక్కడ చెబుతున్నాడు చూడండి, 19:16లో రాజులకు రాజులు ప్రభువులకు ప్రభువులు అను నామము ఆయన వస్త్రము మీదను తొడ మీదను. ఎవరికే? యేసుక్రీస్తు ప్రభుకి. ఏమని రాయబడిందట? రాజులకు రాజులు ప్రభువులకు ప్రభువు అను నామము ఆయన వస్త్రము మీదను ఆయన తొడ మీదను రాయబడి ఉన్నదనే మాటకు అర్థమేటమ్మా? ఆయనకి ఏ హోదా ఉందని? జగత్తంతటి పైగా. ఇప్పుడు మీరు బాగా అర్థం చేశారు, ఆలోచించారు. యేసు ప్రభు హోదా ఇదని చెప్పాను నేను. ప్రభు కాడు, ప్రభువులకు ప్రభు. రాజు కాడు, రాజులకు రాజు. అంతేనా? ఒప్పుకుందామా? కానీ అపోస్తులు ఏమని రాశారు? ప్రభు అని రాసేటప్పటికి వీళ్ళందరూ ఏమనుకున్నారు? అందరిలాంటి వాడే. ఎవరు? ప్రభువులో ఈయన కూడా ఒక్కడు అది తీసుకున్నారు. కానీ తండ్రి అయిన దేవుడు వ్రాయించిన గ్రంథం ఇది. ఆయనే తన కుమారుని హోదాను చెప్తూ ప్రభువులకు ప్రభు. రాత్రి కూడా చెప్పాను ఒక మాట, మీ అందరికీ గుర్తుండాలి. ఒక ఆయన చాలా మాటలు అడిగాడండి. ఫేస్బుక్లో పెడతా ఉంటాడు మా నాన్నగారు. మంచిది, వాళ్ళకి అలాగే అర్థమైంది, మనకి చేయలేదు. ఆ మహానుభావుడు ఏం పెడతా ఉంటాడంటే ఫేస్బుక్లో ఒక ఆయన, యేసు ప్రభు ఎక్కడైనా దేవుడని తన గురించి చెప్పుకున్న ఒక్క పదం చూపించండి, నేనేమైనా చేసేస్తానండి. ఇప్పటికంటాడు. ఫేస్బుక్లో చాలా మంది కామెంట్లు పెడుతుంటే యేసు ప్రభు తనకు తాను దేవుడు అన్న ఒక్క పదం ఇలా కట్టారు.
నాకు చాలా బాధ ఆవేదన కలుగుతూ ఉంటుంది. ఎందుకు కలుగుతుందంటే వాళ్ళ నాన్నకి ఎక్కడ వరకు ఆగిపోయింది. ఎందుకు అని అంటే చెప్తాను వినండి. యేసు ప్రభు భూమి మీద శరీరధారి అయి ఉన్న దినాల్లో మనుష్యుని రూపం ధరించుకున్నాడని ఇందాక ఫిలిప్పీ పత్రికలో చదివా. అంటే దాసుడిగాను మనుషుడు. అంటే భూమి మీద శరీరంతో ఉన్నంతసేపు ఎవరైనా మనుషుడు కాదు. మనుషుడుగా ఉన్నవాడు, దాసుడుగా ఉన్నవాడు తనను తాను దేవుడిని ఎలా చెప్పుకుంటాడు? మాట్లాడకండి. అర్థమైంది ఇప్పుడు? తనను తాను ఎందుకు చెప్పుకోలేదు దేవుడిని? మనుషుడు రూపంలో ఉన్నాడు, దాసుడు స్వరూపంలో తెచ్చుకున్నాడు. ఇంకో విచిత్రం చెప్పనా? అప్పటికే భూప్రపంచంలో నాకిలాంటి వాళ్ళందరూ దేవుడిని టైటిల్ పెట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అర్థమవునండి. మా పక్కన ఒక బాబా గారు వెదురుపాక సావరంలో గాడ్ అని పిలుచుకుంటారు. తెలుసా మీకు? ఎంతో మంది మనుషులే ఏమని పెట్టేసుకున్నారు? గాడ్ అని. గాడ్ అని పేరు ముందు తగిలించేసుకున్నారు. వాళ్ళే ఎవరు పెట్టింది కాదు అది. వాళ్ళు తగిలించుకుంటే జనం అందరూ వాళ్ళని ఆరాధిస్తున్నారు, వెళ్తున్నారు, చూస్తున్నారు, వీళ్ళు వస్తున్నారు, ఆశీస్సులు పొందుతున్నారు. యేసుప్రభు కూడా అలా పెట్టుకుంటే సరిపోయి ఉంటుంది మహాగోడికి. కానీ యేసుప్రభు మనుషుడే కూడా నేను ఎలా పెట్టుకున్నాను అనుకున్నాడే. అంత నీతిని చూపించాడు. ఎవరు? యేసుప్రభు. నేను శరీరంతో ఉండగా నేను ఎలా పెట్టుకుంటానయ్యా? నేను మనుషుడికి వచ్చాను, మనుషుడిగానే ఉంటాను, మనుషుడిగానే ప్రపంచానికి పరిచయం అవుతాను, మనుషుడిగానే వెళ్తాను అన్నాడు. కానీ ఒక పదం వాడాడు. మీకు ఎవరికైనా ఐడియా ఉంటుంటే గుర్తుంటుంటే, ఒరే బాబు, నన్ను గూర్చి నేను సాక్ష్యం చెప్పుకుంటే నా సాక్ష్యం సత్యం కాదు. యోహాను సువార్త తెలుసా మీకు? యోహాను సువార్తలో యేసుప్రభు చెప్పిన పదం, నన్ను గూర్చి నేను సాక్ష్యం చెప్పుకుంటే నా సాక్ష్యము సత్యము కాదు అనే పదాన్ని ఆయన వాడాడు. నన్ను గురించి నేను సాక్ష్యం చెప్పుకున్నాను, నా సాక్ష్యం సత్యం కాదు. యోహాను సువార్త 5:31 వచ్చింది. నన్ను గూర్చి నేను సాక్ష్యము చెప్పుకుని ఎడలా. మరి ఈ మహానుభావుడికి వచనం కనబడలేదంటే అప్పుడైనా ఎవరి గురించి? ఇప్పుడు ఆయన గురించి ఆయన సాక్ష్యం చెప్పుకుంటే అదేం కాదు. అంటే ఇప్పుడు ఆయన గురించి ఆయన చెప్పుకోగలడు, కానీ ఏం చేయలేదు, చెప్పుకోలేదు. ఆ సాక్ష్యం ఏం కాదు. అందుకనే చర్చి గారు కూడా భూమిలో నిలబెట్టిన మొత్తాన్ని నువ్వే చేసావని అడగడం. అర్థంలా ఎవరిని అడుగుతాడు? పక్కన ఉన్న వాళ్ళని అడుగుతాడు. ఇప్పుడు ఇతను సాక్ష్యం ఏమంటారు? అక్కడ నేను ఆ మతం నాకు సంబంధం లేదని అడుగుతాడు. ఆ సాక్ష్యాన్ని ఏమంటాడు జడ్జి గారు? నీకు సంబంధం లేదపై నువ్వు మాలముండు, నీ సాక్ష్యం చెల్లదు. ఈ కోర్టులో చెబుతున్నా నీ సాక్ష్యం చెల్లదని. మరి ఇప్పుడు నన్ను గూర్చి నేను సాక్ష్యం చెప్పుకుంటే నా సాక్ష్యం సత్యం కాదని ప్రభు అంతటి వాడు ఒప్పుకున్నాడు. ఒప్పుకుని ఏమన్నాడు కింద? నన్ను గూర్చి వేరొకడు సాక్ష్యం ఇచ్చు వేరొకడు కలడు. ఆయన నన్ను గూర్చి ఇచ్చు సాక్ష్యము ఎవరో వేరొకడు చెప్పాలి. మరి ఇప్పుడు ఆ మహానుభావుడు ఏం చెప్పాడు యేసు ప్రభు గురించి? ఇప్పుడు గ్రంథంలో రాయించిన మాటలు ఆయన రాయించినవే. యోహాను 1:1 రాయించిందే. ఎవరు? తండ్రి అయిన దేవుడు ఇచ్చిన సాక్ష్యమే. ఎందుకు చెప్పనా? తండ్రి అయిన దేవుడు యేసు ప్రభుని గురించి సాక్ష్యం పలకాలట. అంతకు మించి ఈయన సాక్ష్యం చెప్పుకోవటానికి లేదు, చెల్లుబాటు కాదు. ఎందుకంటే తండ్రి ఎందుకు చెప్పాలో తెలుసా? రీజను మత్తయి సువార్త 11 మత్తయి సువార్త 11 తీసారా? 27 చదువుతాం. ఈ మాటలు అక్కడ ఎంత క్లియర్గా ఉన్నాయో చూడండి.
సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది. తండ్రి కాక ఎవడును కుమారుని ఎరుగడు, కుమారుడు కాకను కుమారుడు ఎవనికి ఆయనను బయలుపరపను ఉద్దేశించును వాడు కాకను మరి ఎవడునో తండ్రిని ఎరుగడు. ఒక్క నిమిషం మీరు అందరూ చదివినప్పటికీ ఏదో అయిపోయింది. మీ అందరికీ చదవాలని ఉత్సాహం మంచిదే, కానీ నలుగురు ఒకసారి పలికితే అలా ఉంటాయి. రైట్, నేను చదువుతున్నాను కదా, ఇక్కడ ఎంత క్లియర్గా ఉంది చూడండి. సమస్తము నా తండ్రి చేత నాకు అప్పగింపబడి, ఎవరు చెప్పారు ఈ మాట? యేసు చెప్పాడు. సమస్తము నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది. తండ్రి కాక ఎవడును కుమారుని ఎరుగడు. ఇప్పుడు ఆ వాక్యంలో ఏముంది చెప్పండి? యేసు ప్రభు ఎవరో ఎవరికి తెలుసు? మళ్ళీ చెప్పాలి. ఎంతకే యూదులు ఏమనుకున్నారో తెలుసు యేసు ప్రభు గురించి? ఆ వడ్ల వాడి కుమారుడు కాడా, మరియ కుమారుడు కాడా? అదేనా వాళ్ళ బాధ? ఎందుకంటారు ఆ పదంగా? ఎందుకు వాడారు? ఎందుకు ఆ పదాలు వాడారు? ఆయన్ని ఎలా చూస్తున్నారు? మనుషులుగా చూస్తున్నారు. వడ్ల వాడి కొడుకు కాడా, మరియ కొడుకు కాడా అంటున్నారంటే మనుషులుగా చూస్తున్నారు. అంటే మనుషులకి యేసు ప్రభు ఎలా కనబడుతున్నాడు? మనుషులకి ఎలా కనబడుతున్నాడు? తండ్రి దేవుడికి ఎలా కనబడుతున్నాడు? ఇప్పుడు మీకు ఏమైనా అర్థమైందా? ఈ కుమారుడు ఎవరో, ఎప్పటి నుంచి ఉన్నాడో, ఏమై ఉన్నాడో చెప్పగలిగిన వాడు ఒకే ఒకడు, ఆయన తండ్రి. అందుకని ఆయన నా పట్ల ఇచ్చిన సాక్ష్యం సత్యం. ఇప్పుడు నాకు అర్థం కాదు ఏంటంటే, యేసు ప్రభు ఎక్కడైనా చెప్పాడా? ఏమని? నేను దేవుడిని యేసు ప్రభు ఎక్కడైనా చెప్పాడా? ఇప్పుడు నా ప్రశ్న, అంతకంటే గొప్పవాడు చెప్పాడు, అంతకంటే తక్కువడు చెప్పాడు? మాట్లాడాలి. నువ్వే చెప్తున్నావు కదా దేవుడు ఎవరని, తండ్రి ఒక్కడని, యేసు దేవుడు కదని. ఆ తండ్రి అయిన దేవుడే చెప్పాడు కదా. ఏమని? క్రీస్తు దేవుడని యోహాను 1:1 దాన్ని నమ్మవా? రాజులకు రాజుని, ప్రభువులకు ప్రభు అని. అంత మాత్రమేనా? ప్రకటన గ్రంథం 1 అధ్యాయం. అంత మాత్రమేనా? ప్రకటన గ్రంథం 1 అధ్యాయం. తీసారా? ఇక్కడ ఒక పదాన్ని మనం చూద్దాం. 8వ వచనం ఇక్కడ చదవాలి మీకు. అల్ఫయు ఒమేగయు నేనే. ఒక్క నిమిషం. అదే మీరు అందరూ చదివేస్తున్నారు కన్నడ. నేను చదువుతున్నానమ్మా, మీ ప్రేమ వందనాలు. నేను చదువుతున్నాను చూడు. ఆల్ఫయు ఆల్ఫయు ఒమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధికారి దేవుడు నాకు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. కరెక్ట్గా చదవడం మళ్ళీనే నేనే చదువుతున్నాను, బాగా వినండి మీరు. ఆల్ఫయు ఒమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధికారియకు దేవుడును ప్రభువును సెలవిచ్చుచున్నాడు. ఇంతకీ ఎవరి గురించి మాటలు రాయబడింది అని మనం చదివితే 5వ వచనం నుంచి క్రిందకు చదువుదాం. నమ్మకమైన సాక్షియు, మృతులలో నుండి ఆది సంభూతుడిగా లేచిన వాడును, భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు. ఎవరి గురించి పదాలు? మళ్ళీ చెప్పండి. యేసుక్రీస్తుని గురించి పదాలు. భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములకు కలుగును గాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగా. ఎంతసేపు చదివింది ఎవరు కొరకండి? యేసుక్రీస్తుని గురించే. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. వచ్చేవాడు ఎవరు? మళ్ళా తిరిగి రెండో రాకడ రాబోయేవాడు ఎవరు? తండ్రి రాడే. వచ్చేవాడు ఎవరు? యేసుక్రీస్తే. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. ప్రతి నేత్రం ఆయనను చూచును, ఆయనను పొడిచిన వాడును చూచారు. పూజలందరూ ఆయనను చూసి రొమ్ము
కొట్టుకోదు. అవును ఆమె, ఆల్ఫాయు ఒమేగయు నేనే. ఇప్పుడు ఈ పదం ఎవరికి చెందుతుంది? యేసుక్రీస్తు. ఆల్ఫా ఎవరు, ఒమేగా ఎవరు? ఆల్ఫా ఒమేగా అనే మాటకు అర్థం ఏంటి తెలుసా? ఇది గ్రీకు అక్షరాల్లో మొదటి అక్షరం చివరి అక్షరం. అంటే అర్థం ఏంటంటే ఇంగ్లీష్లో మొదటి అక్షరం ఏది? ఏ. చివరి అక్షరం ఏది? అందుకని ఎవరైనా ఎప్పుడైనా పద సంబోధన చేసేటప్పుడు వీటికి ఏ టు జెడ్ తెలుసు అంటాడు. ఏ టు జెడ్ తెలుసు అంటే ఏ నుంచి జెడ్ వరకు తెలిసాడు కదా అక్కడ అర్థం. ఏబీసీ రెండు వచ్చాడు కదా అర్థం. ఏ టు జెడ్ తెలుసు అనే మాటకు అర్థం ఏంటి అంటే ఆది నుండి అంతం వరకు తెలుసని. ఇప్పుడు యేసు ప్రభు యొక్క గుణ లక్షణంలో ఇదొకటే, ఆది నేనే అంతం. అంటే ఈ సృష్టికి ఆరంభంలో ఆయన ఉన్నాడు, ఈ సృష్టి ముగింపులో కూడా ఆయన ఉంటాడు. అది చెప్పుకుంటాడు అక్కడ. చెప్పుకుంటూ ఆల్ఫయు ఒమేగయు నేనే. అక్కడ చెప్పి అన్నాడు, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధికారి. ఇప్పుడు యేసుప్రభు ఎవరని చెప్తున్నారు? సర్వాధికారి. మళ్ళా చూడండి, దేవుడు నన్ను. ఇప్పుడు యేసుప్రభు ఎవరు? దేవుడు. నేను రాయలా, గ్రంథం చెబుతుంది. దేవుడు నాకు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. అంటే ఇప్పుడు యేసు ప్రభు దేవుడని బైబిల్ గ్రంథంలో క్లియర్గా రాయబడు. ప్రభు దేవుడని బైబిల్లో క్లియర్గా రాయబడు. ఇంకా మీకు విలువైన ఇంకొక సాక్ష్యం చూపిస్తారు. అప్పుడైనా మీరు నమ్ముతారేమో. నమ్మనవారు ఉంటారు, మనం దానికి ఏం చేయలేము. నమ్మగలిగితే ధన్యులు. కానీ మరొక విలువైన మాటను చూపిస్తారు. యెషయా గ్రంథం 35 అధ్యాయం. యెషయా గ్రంథం 35 అధ్యాయం. అమ్మ ఇప్పటివరకు చెప్పింది ఏమైనా కొంచెమైనా అర్థమైందా? ఎందుకు చెప్పండి. రైట్. రాత్రి విన్న వారికి కొంచెం కష్టంగా ఉంటుంది, రాత్రి విన్న వారికి అర్థమవుతుంది. యెషయా గ్రంథం 35 అధ్యాయం తీసారా? ఇదంతా మనకి చదవాల్సి వస్తే పైనుంచి చదవాలి, కానీ నేను 3 వచ్చింది చదువుతున్నాను. సడలిన చేతులను బలపరచుడి, తొట్టిళ్ళ మోకాళ్ళు దృఢపరచుడి, తట్టర్లు హృదయములతో ఇట్ల నుడి, భయపడక ధైర్యముగా ఉండుడి. ఈ మాట చూడండి, ధైర్యముగా ఉండుడి. ప్రతి దండన చేయుటకై నీ దేవుడు వచ్చుచున్నాడు. ఎక్కడికో ఏంటో మీరు బాగా అర్థం చేసుకోవాలి. ప్రతి దండన చేయుటకై మీ దేవుడు వచ్చుచున్నాడు. ప్రతి దండనను, దేవుడు చేయదగిన ప్రతి కార్యమును ఆయన చేయాలి. అర్థంలా? బాగా వినాలి. ఇప్పుడు తండ్రి అయిన దేవుడు చేయాలనుకుంటున్న కార్యం ఆ యేసు ప్రభు చేస్తాడని ప్రవచనం. అది తండ్రి అయిన దేవుడు చేయాలనుకుంటున్న కార్యం యేసు ప్రభు చేస్తాడని ప్రవచనం. యెషయా గారు ప్రవచిస్తున్నాడు. ఏమని? మళ్ళీ చూడండి, ప్రతి దండన చేయుటకై మీ దేవుడు. అంటే ఆ వచ్చేవాడు ఎవరని? ఆ యేసుక్రీస్తే. ఆయన నేను సంబంధిస్తున్నాడు ఇక్కడ. ప్రతి దండన చేయుటకై మీ దేవుడు వచ్చుచున్నాడు. మీ దేవుడు వచ్చుచున్నాడు. ప్రతి దండనను, దేవుడు చేయదగిన ప్రతి కార్యమును. ఇక్కడ దేవుడు ఎవరు? ప్రతి దండనను, దేవుడు చేయదగిన ప్రతి కార్యం. అంటే తండ్రి ఏది చేయాలనుకుంటున్నాడో ఆ కార్యం గురించి మాట్లాడుతూ, తండ్రి అయిన దేవుడు చేయు ప్రతి కార్యమును ఆయన చేయు. ఎవరాయన? ఆ వచ్చే దేవుడు. ఓకేనా? అర్థమైందా? ఆ వచ్చే దేవుడు చేయు. ఆయన వచ్చి తానే మిమ్మును రక్షించు. యేసు ప్రభు గురించి కాదంటారేమో అని ఇక్కడ లేఖనాలు చూపిస్తున్నా. ఆయన వచ్చి తానే మిమ్మును రక్షించు. గుడ్డి వారి కన్నులు తెరవబడు. ఇప్పుడు క్లారిటీ వచ్చేసి ఉండాలి మీకు. ఇప్పుడు వచ్చింది క్లారిటీ రావాలి ఇక్కడ. గుడ్డి వారి కన్నులు తెరవబడును. ఎవరు వస్తే? దేవుడు వస్తే ఎవరు రాబోతున్నారని చెప్పాడు అక్కడ. దేవుడు మీ దగ్గరికి రాబోతున్నారు చెప్పాడా? ఆ వస్తే, ఆ దేవుడు వస్తే ఆయన వచ్చి
యెషయా ప్రవచించిన వ్యక్తే ఇప్పుడు అంటున్నాడు, కుంటివారు కన్నులు తెరవబడును, చెవిటి వారి చెవులు వెప్పబడును, కుంటివాడు దుప్పు వలె, మోగవాని నాలుక. ఇదంతా ఎప్పుడు జరిగింది? యేసుక్రీస్తు ప్రభు మీదకి ఆ వచ్చిన వాడు ఎవరని చెప్పాడు? యెషయా. మరి యెషయా గారికి దేవుడని కనపడ్డాడో, తండ్రి దేవుడికి దేవుడని కనపడ్డాడో, మన మహానుభావుడికి యేసు ప్రభు దేవుడని కనపడ్డాడు. ఓకేనా? వాళ్ళ వాదనలో తప్పుందని నేను అంటలేదు. ఎందుకు అనట్లేదో చెప్పనా? దేవుడు ఒక్కడే బైబిల్ మాట్లాడింది కదా, దేవుడు ఒక్కడే బైబిల్ మాట్లాడింది కదా. ఒక్కడే దేవుడు అన్నప్పుడు ముగ్గురు దేవుళ్ళు ఉంటారా? ఆ ప్రశ్నలో పుట్టింది ఈ బోధన. ఒక్కడే దేవుడు అని మాట్లాడినప్పుడు ముగ్గురు దేవుళ్ళు ఉంటారా? యేసు ప్రభు అంటే క్రైస్తవులకు ముగ్గురు దేవుళ్ళు ఉన్నారా అనేది ప్రశ్న. ఆ ప్రశ్నకి ఆన్సర్ చేయటం ఎలాగో తెలియకపోవటము, ఆ ప్రశ్న తప్పని భావించటము. కొందరు ఏం చేశారు అంటే దీనంతటికి సులువైన పథకరచన ఏంటి అంటే, ఒక్కడే దేవుడు అన్నప్పుడు తండ్రి ఒక్కడే దేవుడు, ఇక యేసుక్రీస్తు దేవుడు కాడని చెప్పేస్తే సింపుల్ గా ఆ వచనం నెరవేరిపోతుంది కదా. అర్థం? ఏ వచనం? ఒక్కడే దేవుడు అన్న వచనం నెరవేరిపోతుంది కదా. ఎవరు దేవుడు కాదని చెప్పేస్తే యేసు దేవుడు కాదన్నప్పుడు ఆయనే దేవుడు అవుతాడు కదా. ఎవరు? తండ్రి దేవుడు అవుతాడు కదా. అప్పుడు ఆ వచనం నెరవేర్పు జరిగిపోయింది కదా. ఎంత సింపుల్గా ఉంది ఇది. ఇప్పుడు యేసు ప్రభు కూడా దేవుడు అన్నాం అనుకోండి, ముగ్గురు దేవుళ్ళ అన్న క్వశ్చన్ వచ్చింది. మరి ముగ్గురు దేవుళ్ళు అన్నప్పుడు దానికి పెద్ద స్టోరీ చెప్పాలి. మరి దాన్ని కన్ఫర్మ్ చేయాలి కదా. మరి అలా కన్ఫర్మ్ చేయాలంటే పెద్ద స్టోరీ చెప్పాలి. బైబిల్ అంతా తవ్వాలి. ఎంత తప్పులాట ఎందుకని యేసు ప్రభు దేవుడు కాడన్నాడు. అప్పుడు చాలా సులువుగా యేసు ప్రభు దేవుడు కాడన్నప్పుడు ముస్లిమ్స్ ఇస్లామ్స్ ఎంత చక్కగా ఇప్పుడు యేసు ప్రభు దేవుడు కాడన్న బోధన ఎంత అప్రిషియేట్ చేస్తారో తెలిసే వాళ్ళు. యేసు ప్రభు దేవుడు కాదని బోధించే బోధకులే ఇస్లామీలు. ఎందుకంటే యూట్యూబ్లో నేను చూస్తూ ఉంటాను, నాకు చాలా మందితో పరిచయం ఉంది. ఇస్లామీ బోధకులతో నా పరిచయం ఉంది, వాళ్ళతో డిబేట్ చేసిన ఉండే. ఇప్పుడు వాళ్ళందరూ ఏమంటారంటే యేసు ప్రభు దేవుడు కాడని ఎప్పుడైతే క్రైస్తవులు అన్నారో షబాష్, రైట్ వేలో ఉన్నాను అంటాడు. ఎందుకు అలా? ఇందాక చెప్పాను, ఏకవచనం ఎలోహిం బహువచనం. మళ్ళా వచ్చిన కూడా ఇస్లామీల్లో దేవుడు యేసు ప్రభు కూడా దేవుడు అని అన్నావు అనుకోండి, ఇప్పుడు వెంటనే వాళ్ళు అడిగే క్వశ్చన్ ఏంటంటే, దేవుడు అన్న వాళ్ళకి దేవుడు అనేవాడు బిడ్డల కంటాడా? పాయింట్ అది. ఇస్లామీలు అడిగే బోధ, దేవుడు అన్నవాడు బిడ్డల కంటాడా? బిడ్డల కంటే దేవుడు ఎలా అవుతాడు? ఇదంతా మనుషుల ఆర్గ్యుమెంట్ కాదండి, సైతాన్ గారి ఆర్గ్యుమెంట్. ఇంకో విచిత్రం చెప్తారు కానండి, దేవుడు అన్నవాడు బిడ్డల కంటే, దాని టాపిక్ నాది కాదు కానీ ఒక చిన్న మాట మాత్రమే చెప్పి స్కిప్ చేస్తారు. అంటే ఇస్లామీలు భావం దేవుడు అక్కడే, అది వాళ్ళ మెయిన్ థింగ్. బైబిల్ కూడా దేవుడు అక్కడే, కానీ దైవత్వం ముగ్గురు. ఎంతమంది? ఆ ముగ్గురు ఎవరెవరో నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తూ యేసు ప్రభువును కూడా దేవుడిని సంబోధించిన సంబోధన మీకు చూపించారు. అర్థమైందా లేదా? యేసు ప్రభు కూడా దేవుడిని సంబోధించిన సంబోధన మనం రాసింది కాదు, ప్రవక్తలే రాశారు. ప్రవక్తలే రాశారు ఆ పదాన్ని, మానవ రాయిలా ప్రవక్తలు రాసిన పదాన్ని చూపించారు. ఇంకొక మాట కూడా మీరు చూపించాలనుకుంటున్నాను. యెషయా గ్రంథమే యెషయా గ్రంథమే తీసారా? ఇంకొక మాటను నేను మీకు చూపించడానికి ఇష్టపడుతున్నా. 45 అధ్యాయము 45
యెషయా గ్రంథము 45 అధ్యాయము తీశారండి. 21వ వచనం నుంచి చదువుతున్నాను. మీరు మీ ప్రమాణ వాక్యములు నా సన్నిధిని తెలియజేయండి. జనులు కూడుకొని ఆలోచన చేసుకొందురు కాక, పూర్వకాలం మొదలుకొని ఆ కార్యమును తెలియజేసిన వాడెవడో, చాలా కాలము క్రింద దాన్ని ప్రకటించిన వాడెవడో, యెహోవానగు నేనే కదా, నేను తప్ప వేరొక దేవుడు లేడు. ఈ పదాలు గట్టిగా పట్టుకున్న మనుషులు, నేను తప్ప వేరొక దేవుడు లేడు. కొంచెం చదువుతాం. నేను నీతిపరుడనగు రక్షించువాడను నేనే తప్ప మరి ఏ దేవుడును. కాస్త కెరగజరిగితే, భూదిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడు. దేవుడును నేనే మరి ఏ దేవుడును లేడు. నా ఎదుట, చాలా జాగ్రత్తగా ఉన్నారు, నా ఎదుట ప్రతి మోకాలు వంగునని. ఎవరి ఎదుట? ఎవరి ఎదుట? ఇప్పుడు ఆయన ఎదురుకున్న ప్రతి మోకాలు ఏమవ్వాలి చెప్పాలి. ఇది ప్రవచనం. ఈ ప్రవచన నెరవేర్పు ఫిలిప్పీలకు రాయబడిన పత్రికలో నెరవేరింది. ఫిలిప్పీలకు రాయబడిన పత్రికలో నెరవేరింది. అంటే ఎవరు ఎదురుకుండా ప్రతి మోకాలు వంగాలనేది చెప్పాలి. కాదండి, అక్కడ దేవుడును నేనే మరి ఏ దేవుడు లేడు నా ఎదుట అన్నాడంటే, ఎవరు ఎదుట? దేవుని ఎదుట ప్రతి మోకాలు ఏమవ్వాలి? వంగాలి. ఫిలిప్పీలకు రాయబడిన పత్రిక చూడండి ఒకసారి. 2వ అధ్యాయం చూద్దాం. 2వ అధ్యాయం 9వ వచనం చదువుతున్నాను. అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, నేను చెప్తున్నాను, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ, ప్రతి వాని మోకాలు యేసు నామమున. అక్కడ అంటే ఇప్పుడు యేసు ఎవరై ఉండాలి? మరి యేసు నామాన వంగాలని దైవమే చెబుతుంటే, యేసు ప్రభు దేవుడు కాదని చెప్పడానికి నువ్వెవరు నేనెవరు చెప్పాలి అయ్యా? ఇప్పుడు యేసు దేవుడు కాదని చెప్పడానికి నువ్వెవరు నేనెవరు? ఇప్పుడు యెషయా గ్రంథం యేసు ప్రభు నామాన ప్రతి మోకాలు వంగాలని రాశాడు అంటే, ఆ వంగే మోకాలు ఎవరి ముందు వంగుతుందని యెషయా ప్రవచించాడు? దేవుడు. అంటే ఇప్పుడు యేసు ప్రభు ఎవరై ఉండాలి? దేవుడై ఉండాలి. అలాంటప్పుడు ముగ్గురు దేవుడా? రేపు వివరణ ఇవ్వబోతున్నా. ఎప్పటి వరకు చెప్పింది ఏమైనా అర్థమైందా లేదా చెప్పా. దైవత్వము అనే పదం ఎలోహిం అనే పదంలోంచి వచ్చింది. గాడ్ అనే మాట ఎలోహిం అనే పదంలోంచి వచ్చింది. యెహోవా అనే మాట యావే అనే పదంలోంచి వచ్చింది. యావే అనే పదం లార్డ్ అని తర్జుమా చేయబడు, ప్రభు అని తర్జుమా చేయబడు. ప్రభు అని తర్జుమా చేయబడిన ప్రతి చోట యెహోవా ఉన్నాడని అర్థం. అర్థం కదా? ప్రభు అని తర్జుమా చేయబడిన ప్రతి చోట ఎవరున్నారు? యెహోవా ఉన్నాడు. అప్పుడు యేసు ప్రభు ఎవరు? దేవుడనే. యెహోవా అనేది ఆయన వ్యక్తిగత నామం కాదు, ఇందాక చెప్పారు, ఆయన ఉనికి కొన్న నామం. అర్థం కాదు? దేనికి? యెహోవా అనే మాటకు అర్థం ఏంటి? ఉనికి. ఉనికి అంటే ఉన్నవాడు. యేసు ప్రభు కూడా ఎవరు? ఉన్నవాడు అని వాడే. ఆయన ఎక్కడి నుంచి కొత్తగా పుట్టుకొచ్చినాడు కాడు. ఆయన ఉన్నవాడు అని వాడే. పరిశుద్ధాత్మ ఎవరు మరి? ఆయన ఉన్నవాడు అని వాడే. ఈ ముగ్గురు కలిస్తే ఎలోహిమై. ఇంకా రేపు వివరంలోకి వెళ్తాం. కొంచెమైనా అర్థమైందా? క్లారిటీ వచ్చిందా? ఇప్పుడు యేసు ప్రభుని దైవం అనొచ్చా? అనకపోతే ఏమన్నా ప్రమాదమా? అదిగో గౌరవ గారు అంటున్నాడు, అనకపోతే చాలా ప్రమాదం. అంతే. ఎంతకే మొదటి రోజే చెప్పారు దెయ్యాలకే దైవత్వం ఉంటుంది. ఇప్పుడు యేసు ప్రభుకి దైవత్వం లేదంటారంటే మరి వీళ్ళని మహానుభావుని ఏమనాలో నాకు అర్థం కాదు. యేసు ప్రభు ఘనత ఎంత గొప్పదో నువ్వు చీప్ చేస్తున్నావు లోకంలో. యేసు ప్రభు నీ కొరకు ప్రాణం పెట్టిన వాడిని అవమానిస్తున్నావు.
నీ పాపాలు కడిగిన వాడిని అవమానిస్తాను. ఇంకొక పదం గుర్తుపెట్టుకోండి. యూదులు అన్నారు, పాపాలు క్షమించడానికి నువ్వు ఎవరవయ్యా? దేవుడు ఒక్కడే తప్ప మరి ఎవరో పాపాలు క్షమించలేరే అన్నారా? మరి యేసుప్రభు ఏం చేసాడు? నీ పాపాలు క్షమింపబడినాయి, నువ్వు ఎత్తుకుని వెళ్ళిపోంటే వాళ్ళకి ఆ క్వశ్చన్ వచ్చింది. ఇంకా కూడా పాపాలను క్షమించడానికే దేవుడు అక్కడే తప్ప పాపాలను క్షమించగలిగే అధికారం ప్రపంచంలో ఎవరికి? వాళ్ళు ఒప్పుకున్నారు. అంటే నువ్వు దేవుడు పోయిన అయి ఉండాలా, లేకపోతే నీకు పాపాలు క్షమించే అధికారం లేదు. అది యూదులు ఒప్పుకున్నారు. ఎందుకంటే పాపాలు క్షమించాలంటే ఇది దేవుడు అయితేనే క్షమించగలడని. అలాంటి వాడు మన పాపాలన్నీ క్రీస్తు నామములో కడుక్కున్నామని చెబుతున్నాడు. క్రీస్తు దేవుడు కదా. అప్పుడైతే ఇప్పుడు ఈ బోధకుల పరిస్థితి, మన పాపాలను ఎవరు నామాలు కడిగామంటున్నాడు? కానీ క్రీస్తు ఎవరు కాదు. అటప్పుడు మన పాపాలు ఏమవ్వలేదు. వారికి పాపాలు కనబడే అవకాశం లేదు. యేసుప్రభు దేవుడు కాదన్న వాడికి. విన్నందుకు ధన్యవాదాలు. దేవుడు సదాకాలంలో ముందు యూజ్ కాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు.